ఇక్కడ ఉండేది అని చెప్పి. అండ్ రిమెంబర్, పాప మిస్ అయిన 4 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. 4 రోజుల తర్వాత. ఇది ఇక్కడ హైలైట్ చేయాల్సిన సందర్భం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ దగ్గర నేను మళ్ళీ వస్తాను. బట్ ఇక్కడ నేను ఇందాక మీకు ఒక మాట నన్ను గుర్తుందా, కుక్కకు గాయాలు అయ్యాయి అని చెప్పి. ఆ కుక్కకు గాయాలైన విషయంలో అది హ్యూమన్ అటాకా అంటే మనుషులు ఎవరైనా దాడి చేశారా? మనుషులు అయ్యింటే ఇక్కడ చూడండి పాయింట్ చాలా ఇంకా వస్తూ ఉన్నాయి. ఈ మనుషుల్లో మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడు కుక్కకి 2 రకాల గాయాలు అయితే 3 రకాల గాయాలు అనుకుందాం. ఒకటి వచ్చే దారిలో అక్కడ ఏమైనా గీసు ఉండొచ్చు, ఈ కర్రపుల్లలు కావచ్చు ఏవైనా. అంటే కుక్క గాయాలైన సందర్భంలో అది మనుషుల వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే యానిమల్స్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా గీసిన గాయాలు కావచ్చు, చెట్లు కొమ్మలు అవి. ఫస్ట్ హ్యూమన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక 3-4 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఒకవేళ కిడ్నాప్ కోణం అయితే అది కారు కోసం, మీకు గుర్తుందా, కారు కోసం వాళ్ళు ఒక గొడవ జరిగిందన్నారు, అదా? లేకపోతే పిల్లల కోసం, పిల్లల్ని అమ్మేయడం కోసం ఎగబడే బ్యాచ్ ఉంటుంది వాళ్ళ, లేకపోతే ఆ పిల్లలు వెళ్తూ ఉంటే సరదాగా ఎవరైనా దాచే ప్రయత్నం చేశారా? ఎందుకంటే మనం ఊర్లలో చూస్తూ ఉంటాం, ఊర్లలో ఉన్న వాళ్ళు అంటే గ్రామాల్లో కావచ్చు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రోడ్డు మీద పిల్లలను వచ్చేస్తారు అనుకోండి, కాసేపు ఇంట్లో దాచేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులకు భయం పుట్టారని చెప్పి. ఇలా దాచే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మీరు దాచే ప్రయత్నం చేసినప్పుడు ఈ విషయం కాస్త ఆనుంటో ఏంటంటే కొంచెం పెద్దదైపోయిన తర్వాత అప్పుడు భయపడిపోయి దాచే ప్రయత్నం చేస్తారా? లేకపోతే డబ్బు కోసం ఎవరైనా ఈ ప్రయత్నం చేశారా? హ్యూమన్ కోణం గురించి ఆలోచించినప్పుడు 4 పాయింట్లు బయటకు వస్తూ ఉన్నాయి. బట్ ఇంకా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ అవుతోంది. సిఐ ఏమంటున్నారో చూద్దాం. జాహ్నవి ఒక వివరాలు ట్రేస్ చేసే ప్రక్రియ నిరంతరం మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు కూడా చర్చ్ పార్టీస్ వారి ఆపరేషన్స్లో ఉన్నారు. రిమైనింగ్ ఏవైతే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, అక్కడ ఆ ఏరియాలో ఉన్న టవర్స్ డంప్ని తీసి, మొత్తం 5 టవర్స్ ఉన్నాయి మొత్తం రూట్లో. 5 టవర్స్ నుంచి కూడా మొత్తం టోటల్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అట్లన్నింటినీ తీసి డంప్ పెట్టి వెరిఫై చేస్తున్నాం. సస్పిషియస్ నెంబర్ని పర్టికులర్గా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఎవరైనా వాట్సాప్ కాల్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్లో కూడా కమ్యూనికేషన్ పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఐడిపిఆర్ నెంబర్ల ద్వారా వాళ్ళకు కూడా ట్రేస్ చేసి వాటి గురించి కూడా ఎగ్జామిన్ చేస్తున్న ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంది. సుమారు 15 మంది స్టాఫ్ మా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇంకోటి ఏంటంటే, ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒకవేళ పైథాన్ లాంటిది ఏదైనా పాపని మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఆ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా వెనక్కి జరుగుతూ ఉంది. అదేవిధంగా పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చినప్పుడు ఆ కుక్కకి జియో ట్యాగింగ్ ద్వారా ట్రాకర్ పెట్టి మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. కుక్క ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ ఏరియాని కూడా లొకేట్ చేసి అక్కడ కూడా పార్టీస్ ఆ ఏరియాని చెక్ చేస్తున్నాం. ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్లోనూ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పాప దొరికే వరకు మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే మరింత పట్టుదలతో ముందుకెళ్తుంది. రైట్, అది పోలీసులు చెప్తోంది. ఆర్టీవీ ఫస్ట్ అక్కడి నుంచి ప్రతి అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, డెవలప్మెంట్స్ ఏంటని చెప్పి మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఉన్నారు. ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్, ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 రోజుల్లో రావచ్చు అంటూ ఉన్నారు. బట్ బిఫోర్ దట్ అక్కడ వెట్ డాక్టర్స్ ఏమంటూ ఉన్నారు? వాళ్ళు ఏమైనా చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉందా, లేకపోతే అసలు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ప్రకాష్?
పాప అదృశ్య ఘటనపై ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన నేపథ్యంలోనే ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పెడుతున్నాయి. మరో పక్కన అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ అటవీ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వ్యాన్ కూడా చేరుకుంది. అలాగే ఒక బృందాలు డ్రోన్లు కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి అలాగే ఈ యొక్క అడవి ప్రాంతాన్ని కూడా మొత్తం జల్లెడ పెడుతున్నారు. అంటే మొదటి నుంచి పాప అదృశ్యమైన సమయం నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క ప్రాంతాలను కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మరింత ఫోర్స్ పెంచారు. అలాగే పాప ఆచూకీ కోసం పక్కన ఎన్డీఆర్ బృందాల రంగంలో దిగాయి. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వ్యాన్ ఏదైతే ఉందో ఇప్పుడు టీం అయితే వాళ్ళు కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా స్పెషల్ అధికారి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పట్టాభి గారు, సార్ చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క అడవి ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ కొనసాగిస్తుంది సార్? సార్ రాత్రి వచ్చి 1:30 ప్రాంతంలో మేము ఇక్కడ చేరుకున్నామండి. చేరుకుని మా టీంతో పాటు థర్మల్ డ్రోన్ పంపించారు సార్, మా డిఎఫ్ఓ సార్. మొత్తం అంతా డ్రోన్ తిప్పడం జరిగింది. ఏ విధమైనటువంటి ఆచూకీ ఏం కాని రాలేదు. తెల్లవారుజామున 5 గంటలకి తీసుకెళ్ళి రూమ్లో పెట్టి పడుకోబెట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది టీం ఉన్నారండి? ఎంతమంది టీం రావడం జరిగిందండి? మేము తెల్లవారు అయితే ఇక్కడ నుంచి 8 మెంబర్స్ వెళ్ళాం సార్. మళ్ళీ ఇప్పుడు ఒక 7 మెంబర్స్ వరకు వచ్చాం. ఇంకొక ఆయన వస్తున్నారు, రిటర్న్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ డ్రోన్ వదులుతాం సార్. ఈ దగ్గరలో వాటర్ బాడీ ఒకటి ఉంది, చెరువు. ఒకవేళ వైల్డ్ యానిమల్ ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందేమో డౌట్తో ఆ వాటర్ బాడీకి కూడా ఈ డ్రోన్ పంపించడం. ఈ డ్రోన్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ అయ్యి ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి ఏదైనా పాపకి దానివల్ల వైల్డ్ యానిమల్స్ వల్ల ఏమైనా రిస్క్ జరిగింది ఏంటనేది తెలుసుకోవడం కోసం శ్రీ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు మా శ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి వారు మమ్మల్ని రాత్రి పంపించడం జరిగింది సార్. రావడం ఇందులో మీకు ఐడెంటిఫై చేయడం జరిగిందని జనరల్గా అడవి పందులు ఉంటాయి సార్. అడవి పందులు ఉంటాయి, ఏదన్నా ఉంటే జింకలు కానీ దుప్పులు కానీ, చిట్టడుగు కాబట్టి అంతమించి ఇంకా ఎలుగుబంట్లని ఇలాంటి డేంజరస్ యానిమల్స్ ఏమి ఉండవు సార్, నాకు తెలుస్తుంది. అంటే కొండ చెలువులు కూడా తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉండొచ్చు సార్. కొండ చెలువులు, పాములు, త్రాసు పాములు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం. అవి అయితే ఉండొచ్చు. కానీ అంతకుమించి క్రూరమృగాలు అయితే ఇంకేం లేవు సార్ ఇక్కడ. అంతే. అంటే పులులు పక్కన అడిపై ప్రాంతంలో పోలవరం జిల్లాలో తిరుగుతుంది. ఆ పులులకు సంబంధించి ఇటువైపు ఏమైనా వచ్చే అవకాశాలు వస్తే రావచ్చు, కానీ డెన్సిటీ ఉండాలి సార్. పులు తిరగాలంటే డెన్సిటీ ఉండాలి. ఇది చిట్టడివి కాబట్టి ఇక్కడ ఎటు వచ్చినా కూడా మాకు ఐడెంటిఫై అయిపోద్ది. పులి మెడలో ట్రాకింగ్ ఉంది, మాకు ఐడెంటిఫై అయిపోద్ది. ఇబ్బంది ఏం లేదు, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. పులి అయితే కాదు. ఇక్కడైతే అడవి పందులు ఉంటాయి సార్, తప్పితే జింకలు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, లేదంటే కౌన్సింగ్ అని చెప్పి చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి తప్ప ముళ్ళ పందులు అట్టి అంటే ప్రజలకి హాని చేసి అయితే కాదయ్యి. అలాగని చెప్పి ఎలుగుబంట్లు, పుల్లు, చిరత పుల్లు అయితే ఇక్కడైతే లేవు. రేసు కుక్కలు లాంటివి కూడా ఉంటాయని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. రేచు కుక్కలు ఇక్కడ ఉండవు సార్. రేచు కుక్కలకి అడవి దట్టంగా ఉండాలి, వాటికి ఆహారం దొరకాలి. ఇక్కడైతే వాటికి సరిపడా ఆహారం ఉండదు ఈ చిట్టడవులు అయితే. అంటే ఇప్పుడు పాప అదృశ్యమైనప్పుడు కుక్క 2 కూడా మిస్ అయ్యాయి. ఆ రోజు మళ్ళీ కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది. అది పూర్తిగా దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది, దానికి పూర్తిగా గాయపడి దాని ప్రవర్తనలో పిచ్చి చేష్టలు కూడా ఉన్నాయి. అంటే ఏదైనా యానిమల్, అడవి జంతువు ఏమైనా అటాక్ చేసడం వల్ల ఇలా ఉండే అవకాశం ఉంది? అడవి జంతువు కాదు కానీ ఏమైనా కోతులు కరిచి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను సార్. నా అంచనా అయితే కోతులు అయితే ఉంటాయి ఎక్కువ. కానీ తప్పితే ఈ పిచ్చి కుక్కలు ఇది ఒంటరిగా తిరిగింది కాబట్టి ఆ పాప మిస్ అయిన తర్వాత ఎక్కడైనా మిగతా కుక్కలు అయినా కరవడం ఏదనేది మేము మా ఆలోచనలో మా ఫీలింగ్ అలా ఉంది సార్. మేము ఇంకా పైతాను ఏంటంటే మీరు అన్నట్టుగా కొండచాలలు అవి ఉండొచ్చు, ఉండవని అనం. అవి ఉండే అడవే ఇది. ఆ కోణంలో కూడా ఇప్పుడు మా బృందం వచ్చింది కాబట్టి ఒకసారి వెరిఫై చేస్తాం సార్. వెరిఫై చేసి మా డిఎఫ్ఓ సార్కి రిపోర్ట్ చేస్తాం సార్. కొండ చెలువు వస్తే ఒకవేళ పాపని ఏదన్నా చేయడానికి ప్రమాదం తలపెట్టినప్పుడు కుక్క దానితో పోరాడితే ఫైట్ చేసి కుక్కని మళ్ళీ దీన్ని ఏమైనా గాయపరిచే అవకాశం ఉందండి. కుక్కను కూడా గాయపరిచే అవకాశం ఉంది కొండసెలవు అయితే. కానీ దానివల్ల విషం అయితే ఉండదు. నాన్ యానిమల్ అది, వెనమస్ కాదు. ఇప్పుడు ఎంత ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇంకా ప్రాంతం ఇదంతా ఇంచుమించు 1500 నుంచి 2000 హెక్టార్స్ వరకు ఉంది సార్ ఇక్కడ. అంత చిట్టడివేనండి, ముళ్ళు కంపలు ఉంటాయి బాగా. అలాగే పెద్ద హెవీ ట్రీస్ ఉండవు, గ్రోత్ ఎక్కువ ఉన్న ట్రీస్ ఉండవు, చిట్టడి. అయితే దూరలేము అందులోకి.